అందరికీ నమస్కారం. నిన్న జరిగిన తెలంగాణ గద్దార్ అవార్డ్స్ గురించి కొన్ని మాట్లాడుకుందాం. గద్దార్ అవార్డ్స్ చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ప్రభుత్వం చాలా బాగా సపోర్ట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 2-2.5 గంటల టైం ఇచ్చారు. చాలా గ్రేట్. అలాగే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందుగానే వచ్చి అయిపోయే వరకు ఉన్నారు. చాలా టైం ఇచ్చారు. చాలా ఇంట్రెస్ట్ గా బాగా ఉంది, కలిసి చూసి చేశారు. గ్రేట్, చాలా బాగా జరిగింది. అందరికీ అవార్డ్స్ చాలా మందికి వచ్చి ఉన్నాయి. వాళ్ళందరూ అంటే కొందరు వచ్చారు, కొందరు రాలేదు. అది అంటే రాని వారు అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత, ఒక ప్రభుత్వం అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత రాకపోవడం అనేది మంచిది కాదు, మంచి ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల నుంచి జరగని దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం ఎలాగైనా చేయాలి అని ఒక మంచి పట్టుదలతో చేయడం జరిగింది. వారికి ముందుగా నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా నా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్, అభినందనలు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి కూడా నా థ్యాంక్స్. చాలా మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మీరు ఇండస్ట్రీకి ఒక కొత్త ఊపును తెచ్చారు. అంటే ఇండస్ట్రీలో ఒక అవార్డు ఒక హీరోకి కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ ఒక అవార్డు వచ్చిందంటే వాళ్ళకి ఒక బూస్ట్ అన్నట్టు. బూస్ట్ అంటే వాళ్ళకి ఒక ప్రోత్సాహం. ఇంకా మనం ఇంకా బాగా చేయాలి, ఇంకేదో సాధించే విధంగా చేయాలి, మనల్ని ప్రభుత్వాలు గుర్తిస్తాయని ఒక ఇంకా పట్టుదలతో మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేసిన పనికి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక ప్రముఖ ఆయన గాయకుడు, గద్దార్ అంటేనే ఒక ఫైర్ అన్నట్టు. ఒక గద్దార్ అంటేనే ఒక ఫైర్. ఆయన పేరు మీద చేయడం అనేది చాలా గ్రేట్. నిజంగా తెలంగాణ కవులు కానీ, కళాకారులు కానీ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషపడ్డారు. కాకపోతే కొన్ని చిన్న చిన్న సంఘటనలు కొన్ని తప్పుగా, అంటే లోకల్ గా ఉన్న ఎఫ్డీసీ కమిషనర్ గారు పర్ఫెక్ట్ గా లేడు, ఆయనకు అనుభవం లేదు. హరీష్ అనే అతనికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉంటే బాగుండేది. అదే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు బాగా చేశారు, అందరికీ కోఆర్డినేట్ చేశారు. అక్కడ కార్యక్రమాన్ని కూడా వేరే ఈవెంట్కి ఇచ్చారు. అలా కాకుండా కూడా ఇంకా బాగుండేది. ప్రభుత్వమే చేసినట్టుంటే ఇంకా బాగుండేది. వేరే వాళ్ళకు ఆ ఈవెంట్ ఇవ్వడం కంటే మనమే చేస్తే బాగుండేది. కానీ చేసిన విధానం అంతా బాగుండింది. కానీ చాలా మంది అవార్డీలు రాలేదంటే కారణం అడిగితే ఏంటంటే వాళ్ళకి మాకు పాసులు రాలేదని కొందరు వీఐపీస్, మనకు ఇండస్ట్రీలో ఉండే కొంచెం వీఐపీలకు చాలా మందికి మాకు పాసులు అందలేదు, అసలు పాసులు ఆర్గనైజేషన్ చేసేటోళ్ళు ఎవరో కానీ వారికి ఇవ్వలేదు అనే టైప్ లో చాలా మంది ఫెయిల్ అవుతా ఉన్నారు. అదొకటి ఫెయిల్యూర్ అయింది మన దాంట్లో. మన దగ్గర ఎఫ్డీసీ పర్ఫెక్ట్ గా వర్క్ చేయలేదు. ప్రభుత్వం వరకు చాలా బాగా చేశారు, బాగా సపోర్ట్ చేశారు గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు కానీ, ఇండస్ట్రీ మినిస్టర్ గారు కానీ. కాకపోతే అక్కడ ఉన్న ఎఫ్డీసీలో ఉండే అధికారులు వీళ్ళు సరిగా పనిచేయలేదు, వాళ్ళు కరెక్ట్ గా చేయలేదు. దానికే కొంచెం ఫెయిల్యూర్ కారణమైంది. సిస్టమ్ లాగా చేయలేదు. దిల్ రాజు గారు ఆల్రెడీ తెలుసున్న వ్యక్తి కాబట్టి ఆయన పరిచయాలను బట్టి చేయడం వల్ల కొంత బాగా జరిగింది. లేదు ఆ ఆఫీసర్ అనుకుంటే మాత్రం అసలు ఏమి జరిగేది కాదు. ఆఫీసర్ గా కొత్త అతని ఇండస్ట్రీ హరీష్, మన కమిషనర్ ఎఫ్డీసీ గారికి ఏమి తెలియదు సినిమా గురించి, ఇండస్ట్రీ గురించి. కాబట్టి కొన్ని ఫెయిల్యూర్స్ జరిగినాయి. అదే పాసులు కొంచెం వన్ డే బిఫోర్ అందరికి ఇచ్చేవారికి బిఫోర్ గా ఇస్తే చాలా చాలా బాగుండేది. నేను టీవీలో చూశాను, ప్రముఖ భరద్వాజ అన్నగారు చాలా పెద్ద ఇండస్ట్రీలో పెద్దవారు, చాలా సినిమాలు చేశారు, డైరెక్షన్ ప్రెసిడెంట్ చేశారు, ఫెడరేషన్ చాలా చేసి ఉన్నారు అన్న. ఆ అన్నకే 9 గంటలకు 8:30-9 గంటలకు పాస్ ఇచ్చారట. అంటే ఎలా వస్తారు అంటే మన ఎఫ్డీసీ ద్వారా కొన్ని లోపాలు జరిగినాయి. చాలా మటుకు ఇండస్ట్రీలో చాలా మందికి ప్రముఖులకు పాసులు ఇవ్వలేదు. కనీసం ఎక్కడుంటారో చెప్తేనన్నా తెచ్చుకుంటారు పోయి వెళ్ళే. చాలా రోజుల తర్వాత జరుగుతుంది కాబట్టి కొన్ని మంచి ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుండేది, అందరూ ఇంకా సంతోషపడేవారనేది నా ఉద్దేశం. మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో కూడా చాలా మంది 1000 మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు. అసలు ఎవరిని మాకైతే 2-3కే వచ్చినాయి. కానీ అది కరెక్ట్ కాదు కదా, అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండింది. అది కరెక్ట్ గా అంటే ఎఫ్డీసీలో ఉండే హరీష్ గారు వారు
పర్ఫెక్ట్గా చేయలేదనేది నా ఉద్దేశం. వారు కరెక్ట్గా ఉంటే అందరికీ ఎవరెవరు ఉన్నారు ఎవరైనా ఆయనకు ముందుగా వాళ్ళ స్టాఫ్తో లిస్ట్ తయారు చేయించుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలా బాగుండేది. ఎంతసేపు దిల్రాజు గారు వారికి తెలిసిన వాళ్ళకి ఎవరు తెలుసు వాళ్ళ ద్వారానే జరిగినాయి. ఫిర్బీ టోటల్గా అయితే సక్సెస్ఫుల్, ఎందుకంటే మంచి జరిగింది. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే గద్దార్ అవార్డ్స్ అనేది బాగానే జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇంకా అంటే దీంట్లో తెలంగాణ వాళ్ళని కూడా బాగా గుర్తిస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం. ఫ్యూచర్లోనైనా అలా చేయాలి. మీరు జ్యూరీలో వేసిన అలాగే అవార్డు సెలెక్ట్ చేసిన కొంత పర్సంటేజ్ డెఫినెట్ గా తెలంగాణ వారు ఉండాలి, తెలంగాణ జ్యూరీలో ఉండాలి, అలాగే అవార్డులో ఇచ్చే వాటిలలో ఉండాలి. అవన్నీ పరిగణలోకి తీసుకొని చేయాలనేది కూడా నా విజ్ఞప్తి. అలాగే ఇది ఎవ్రీ ఇయర్ చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి ఒక అవార్డు ఒక ఇండస్ట్రీలో ఒక వ్యక్తికి, ఒక సినిమాకు, లేకపోతే ఒక హీరోకు, ఒక డైరెక్టర్కు వచ్చిందంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి చేస్తుంటారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇవ్వాలని నేను మరీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. బట్టి విక్రమార్క గారు అయితే డిప్యూటీ సీఎం గారు బ్రహ్మాండంగా అసలు స్టార్టింగ్ వచ్చి ఎండింగ్ వరకు ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు ఎంతైనా సీనియర్ లీడర్, ఆయన సీనియర్ లో కాంగ్రెస్ వాది. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా చాలాసేపు ఉన్నారు. మార్నింగ్ స్టార్ట్ కాగానే వచ్చారు వాళ్ళిద్దరు, చాలాసేపు ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు 2.5 hours టైం ఇచ్చారు. చాలా గ్రేట్. ఎందుకంటే వాళ్ళు ఒక పట్టుదలతో దీన్ని ఎలాగైనా చేయాలి, ఈ తెలంగాణ గద్దర్ అవార్డ్స్ చేయాలి, లాస్ట్ 10 years ఎంత తీయాలని ఇప్పించారు. చాలా గ్రేట్. మరొకసారి ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చి మళ్ళొక ఊపు తెచ్చారు ఇండస్ట్రీలో. మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. థ్యాంక్ యూ. నమస్తే. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.